సో ఈ న్యూమరికల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం థర్మల్ ప్రాపర్టీస్లో మనం ఇక్కడ ఉన్నామండి. థర్మల్ ఎక్స్పాన్షన్ దగ్గర ఒక లీనియర్ రాడ్, ఒక రాడ్ ఇచ్చాడటండి. దీనికి టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఏమేమి చేంజెస్ వస్తున్నాయి, అది ఎలా ఈక్వేషన్ రాయాలి మనం అంటే మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఒక రాడ్ తీసుకున్నాడు, ఒక లీనియర్ రాడ్ తీసుకొని ఏం చేశాడంటే దీన్ని టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాడు. ఇంక్రీజ్ చేసే కొద్దీ ఏమవుతుంది, దీని లెంత్లో చేంజెస్ వస్తుంది. ఓకే, డెల్టా ఎల్ చేంజ్ వచ్చింది. ఎంత చేంజ్ వచ్చిందంటే డెల్టా ఎల్ చేంజ్ వచ్చింది. ఇప్పుడు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది డెల్టా ఎల్ అంటే ఇనిషియల్ లెంత్ ఎల్ నాట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా మీరే ఎంతైతే టెంపరేచర్ ఇంక్రీజ్ చేశారో ఆ టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటున్నాడు. ఈ రెండింటిని కంబైన్ చేస్తూ ఒక ఈక్వేషన్ రాశాడు ఇక్కడ. డెల్టా ఎల్ ఈజ్ ప్రపోర్షనాలిటీ తీసేస్తే మనం ఈ ప్రపోర్షనల్ టు ఎల్ నాట్ డెల్టా టీ ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఒక కాన్స్టెంట్ పెట్టాడు, దాన్ని ఆల్ఫా అన్నాడు. దీన్ని లీనియర్ కోఎఫిషియంట్ అని అంటున్నాడు అండి. సో ఇప్పుడు ఫైనల్ లెంత్ని రాశాడు వీడియోలో. ఫైనల్ లెంత్ రాసినప్పుడు ఈ మొత్తం లెంత్ని టీ లెంత్ ప్లస్ అంటే ఇనిషియల్ లెంత్ ఉంది, మనం చేంజ్ చేసినప్పుడు చేంజెస్ ఎంత వచ్చినాయి మనకి అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసిన తర్వాత చేంజెస్ ఎంత వచ్చినాయి అని చెప్పేసి ఈ ఫ్యాక్టర్ని ఇక్కడ యాడ్ చేశాడు అంతే. ఇప్పుడు దీంట్లో నుంచి కామన్ ఏం కనబడుతుందండి, ఎల్ నాట్ కనబడుతుంది మనకి. ఎల్ నాట్ని కామన్ తీసినట్టయితే 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీ ఇక్కడ మిగిలింది కదా, ఇదే అండి. సో మనకి ఈక్వేషను ఈ ఆల్ఫానే లీనియర్ కోఎఫిషియంట్ అని అంటాం. అదేవిధంగా మనం ఏరియాకి రాద్దామా, సేమ్ ఎల్ తీసేసి ఏ పెట్టేసేయండి, ఎల్ నాట్ తీసేసి ఏ నాట్ పెట్టేసేయండి. 1 ప్లస్ ఇక్కడ కాన్స్టెంట్ మనకి కోఎఫిషియంట్ మారుతుంది కదా, సో ఏరియల్ కోఎఫిషియంట్ మారుతుంది కదా, ఆల్ఫాని తీసేసి బీటా పెట్టండి, బీటా ఇంటూ డెల్టా టీ వచ్చే. అదేవిధంగా వాల్యూమ్ కూడా రాయండి, V ఈజ్ ఈక్వల్స్ టు V నాట్ 1 ప్లస్, సో ఇక్కడ కోఎఫిషియంట్ చేంజ్ చేయండి, గామా డెల్టా టీ అంతే కదా, వి అన్నీ సేమ్ ఉన్నాయి. ఈ మూడింటికి రేషియో అడుగుతున్నాడు, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు 1:2:3. మనకి ఆల్ఫా బై 1, బీటా బై 2, గామా బై 3. ఈ రెండింటికి రిలేషన్ కావాలని అనుకోండి, ఈ రెండింటిని తీసుకుంటే ఏమవుతుంది, 2 ఇంటూ మనకి చూడండి 2 ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు బీటా వాల్యూ ఎంత వచ్చింది, బీటా ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆల్ఫా. ఈ రెండింటికి తీసుకోవాలనుకోనండి, చూడండి ఇక్కడ 3 ఇంటూ ఆల్ఫా వచ్చేసింది కదా, 1 ఇంటూ గామా వచ్చేసింది కదా. ఈ రెండింటికి తీసుకోవాలనుకోండి 3 బీటా, మనకి 3 బీటా 2 గామా. అదే అంటే ఇంకోసారి మనకి ఇక్కడ నీట్లో సింపుల్గా ఇలా రిలేషన్ అడిగాడు, దీని మీద న్యూమరికల్ అడుగుతున్నాడు. కాబట్టి ఈ ఫార్ములాస్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పిల్లలు.